మచ్చతో మిగిలిపోతారు. ఒకవేళ మీరు ఆ రకంగా ప్రవర్తిస్తే రాజకీయంగా నాకే లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి నిన్న విపక్షాలను హెచ్చరించారు. అయితే అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెరుగుతాయి, ఏ రాష్ట్రానికి వేసమెత్తు నష్టం ఉండదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లుపై చర్చ సందర్భంగా భరోసా ఇచ్చారు. అలాగే ప్రధానమంత్రి మాట్లాడుతూ నాది పూచి ఏ రకంగా కూడా అంటే సౌత్ అనో నార్త్ అనో లేకపోతే ఈస్ట్ వెస్ట్ ఇట్లాంటి తారతమ్యాలు భేదభావాలు ఉండవు, అట్లాంటివి పెట్టుకోవద్దు. ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అలాగే తమిళనాడుకు తలా 0.05 సీట్లు అదనంగా వస్తాయి. అంటే దక్షిణాది రాష్ట్రాలకు 50% మించి పెరుగుతాయని ప్రధానమంత్రి అంటున్నారు. కానీ ఇటు ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలు ప్రతిపక్షాలు ఎందుకు విశ్వసించట్లేదు? ప్రియాంక గాంధీ అయితే ఇది ప్రజాస్వామ్యంపై కేంద్రం చేస్తున్న ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషను, న్యాయ వ్యవస్థ, మీడియాను అడ్డుపెట్టుకుని అణచివేస్తూ పరోక్ష దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వం ఈసారి ప్రత్యక్షంగా ఈ బిల్లులతో దాడి చేస్తోందని 2023లోనే పార్లమెంటు ఆమోదం పొందిన మహిళా బిల్లును ఇప్పుడేదో కొత్తగా తీసుకొచ్చినట్టు అప్పుడే మేము అమలు చేయమని డిమాండ్ చేస్తే దానికి రకరకాల వంకలు సాకులు చెప్పి 2029 నుంచి అమలుకు ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా పెట్టినట్టు దాన్ని మేము అడ్డుకుంటున్నట్టు ఎందుకు రాజకీయం చేస్తున్నారు? మా అభ్యంతరం వల్ల మహిళా బిల్లు మీద కాదు, డీలిమిటేషన్ మీద. ఆ డీలిమిటేషన్కి సంబంధించి కూడా 71లో ఫ్రీజ్ అయింది, మళ్ళీ 2002లో వాజ్పేయి ప్రభుత్వంలో ఫ్రీజ్ అయింది. ఇప్పుడు కూడా ఫ్రీజ్ చేయండి, లేదా 2026 జనాభా లెక్కల ప్రకారం ఏదైతే కొత్తగా తేల్తాయో దాని ఆధారంగా డీలిమిటేషన్ చేయండి. మహిళా బిల్లులో కూడా దాని ప్రోరేటా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులు చేయండి అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలాగే విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సో నేనైతే స్టాలిన్ ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఈ బిల్లు ప్రతుల్ని చించేశారు. తమిళనాడులో ఉద్యమాలు మొదలుపెట్టారు, దేశవ్యాప్తంగా ఉద్యమాలకు కూడా పిలుపునిస్తున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆయన ప్రపోజ్ చేసిన హైబ్రిడ్ అనే ఒక పద్ధతి ప్రాక్టికల్గా పెద్దగా సాధ్యం కాదు. ఆయన ఏంటంటే ఒకటి జనాభా ప్రాతిపదికన సగం సీట్లు, ఇంకోటి జిఎస్డిపి అంటే రాష్ట్రాల ఎకానమీ ఆధారంగా బాగా పెర్ఫామ్ చేస్తున్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, బాగా పెర్ఫార్మెన్స్ చేయలేని రాష్ట్రాలకు తక్కువ సీట్లు అన్నారు. దాని మీద నిన్న తేజస్వి యాదవ్ అంటే నిన్న చాలా పెద్ద వివాదానికి ఆయన కారణం అయ్యారు. ఆయన దాన్ని పూర్తిగా ఎద్దేవా చేస్తూ ఫూలిష్ అన్నారు. అంటే ఏంటి, డబ్బున్న రాష్ట్రాలకేమో ఎక్కువ సీట్లు, పేద రాష్ట్రాలకు తక్కువ సీట్లు ఇస్తారా? అదేమో ఆలోచన అని ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎంకే దగ్గర ఎత్తుకున్నారు. అంటే విభజన రాజకీయాలు, సెపరేటిస్ట్ మైండ్ సెట్తో ఉన్న డిఎంకే దక్షిణాది ఉత్తరాది అనే కొత్త భావన తీసుకొచ్చి దేశంలో ఈ విభేదాలకు తావిస్తోంది అని మాట్లాడుతూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అసలు ఈ కాంగ్రెస్ పొలిటికల్ డిఎన్ఏలోనే ఈ రకమైన ఆలోచన ధోరణి ఉంది. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చేసేటప్పుడు భారత్ పాక్ విభజన కన్నా ఘోరంగా చేసింది అనడంతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. ఇటు కవిత కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే హరీష్ రావు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఏంటి రకమైన విమర్శలు చేస్తారంటే అవమానిస్తారా అని. తర్వాత దానికి ఏదో ఆయన వివరణ ఇచ్చారనుకోండి, రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు. ఆయన ఉద్దేశం అది కాదు, కాంగ్రెస్ పార్టీ చేసిన పద్ధతి గురించి మాట్లాడారు తప్ప ఆయన ఉద్యమాన్ని కానీ దీన్ని కానీ అవమానించలేదు అని. అప్పటిదాకా ఆయన చాలా పాలిష్డ్గా మాట్లాడారు, కేటగారికల్గా మాట్లాడారు, ఆ నెంబర్స్ చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ ఎప్పుడైతే ఈ పోలికి తీసుకొచ్చారో అది మొత్తం మాట్లాడిన స్పీచ్ అంతటిని కూడా పక్కన పడేసింది. సో ఇప్పుడేంటి 543 ఉన్న పార్లమెంటు స్థానాలు 850 పెంపుకు, అందులో 35 కేంద్రపాలిత ప్రాంతాల్లో పెరుగుతాయి, మిగతా రాష్ట్రాల్లో పెరుగుతాయి. అది జనాభా ప్రాతిపదికన కాదు, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, 50% అందరికీ బ్లాంకెట్గా పెరుగుతాయని కేంద్రం చెబుతోంది. 50% పెరిగినా కూడా ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే 80 120 అవుతాయి, కేరళ లాంటి రాష్ట్రంలో 20 30 అవుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెరగనున్న సీట్ల ప్రకారం చూస్తే లోక్సభ 25 నుంచి 38కి పెరుగుతాయి నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన లెక్క ప్రకారం. అలాగే తెలంగాణలో 17 నుంచి 26కి పెరుగుతాయి, తమిళనాడులో 39 నుంచి 59 పెరుగుతాయి. సో చూడ్డానికి సీట్ల సంఖ్య పెరుగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నా కూడా మొత్తంగా ఉన్న సీట్ల సంఖ్య 195 అవుతాయి దక్షిణ భారతదేశంలో. వేరేస్ ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, హిందీ నార్త్ బెల్ట్ తీసుకుంటే అక్కడ ఉన్న వాటికి ఇప్పుడు 50% పెరిగితే అప్పుడు దక్షిణాది కన్నా కూడా ఉత్తరాది ప్రాబల్యం రాజకీయంగా పెరుగుతుంది. సో దక్షిణాది వాయిస్ టోన్ డౌన్ అయిపోతుంది అనేది ఇవాళ స్టాలిన్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ వీళ్ళు, లేకపోతే కేరళలో పినరయి విజయన్ కానీ వీళ్ళు చేస్తున్న అభ్యంతరాలు. వేరేజ్ ఎన్డీఏలో
కీలకమైన పార్ట్నర్గా ఉన్న చంద్రబాబు నాయుడు దీన్ని సమర్థిస్తున్నారు. దీన్ని సమర్థించాలని పార్టీలకు లేఖలు కూడా రాశారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో మీరు నష్టపోతూ ఉన్నా కూడా ఈ రకంగా ఎట్లా సమర్థిస్తారని మిగతా పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ 12 ఏళ్ల నుంచి అప్రచితంగా ఏ బిల్లునైనా కూడా పాస్ చేసుకుంటూ ముందుకెళుతున్న మోదీ ప్రభుత్వం ఇవాళ ఒక అగ్ని పరీక్ష ఎదుర్కోబోతోందా? ఎందుకంటే నిన్న 104 మంది గైర్హాజరయ్యారు. ఏది బిల్లును చర్చకు పెట్టే సందర్భంగా 104 మంది గైర్హాజరయ్యారు. విపక్షాలన్నీ వ్యతిరేకించాయి. బట్ మెజారిటీ ఉంది కాబట్టి బిల్లు చర్చకు వచ్చింది. కానీ ఇవాళ 360 మంది సభ్యుల బలం కావాలి ఈ బిల్లును పాస్ చేసుకోవడానికి. కానీ టెక్నికల్లీ చూస్తే ఒక 67, 68 సంఖ్యాబలం తగ్గుతోంది. మరి వాళ్ళు అబ్స్కాండ్ అవుతారా, అబ్స్కాండ్ చేయిస్తారా, బిల్లుని ఏ రకంగా ఇవాళ పాస్ చేయించుకుంటారు అనేది కీలకమే. 4 గంటలకి ఇవాళ ఓటింగ్ ఉంది మహిళా బిల్లుకి సంబంధించి. సో డిలిమిటేషన్ని మహిళా బిల్లుతో లింకు పెట్టడము, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళ మాటల్లో చెప్పాలంటే డీలిమిటేషన్ తీసుకొచ్చి ఒక మంచి శారీలో ప్యాక్ చేసి ముందేమో చీర చూపిస్తూ దాని వెనకాల బీజేపీ రాజకీయ కుట్ర జరుగుతోందనేది చేస్తోనే విమర్శ. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్గా నెంబర్సే మాట్లాడతాయి. ఇవాళ ఆ నెంబర్ మాట్లాడుతుందా, ఇంకా 50% పెరుగుతాయన్న దక్షిణాది రాష్ట్రాలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాజకీయ పార్టీలకు ఉన్న అభ్యంతరాలు ఏంటి, డిఎంకే దీని మీద ఉద్యమం చేస్తే ఏ ఏ పార్టీలు కలిసి వస్తాయి, లేదా మహిళా బిల్లును మీరు వ్యతిరేకిస్తే రాజకీయంగా నాకే లబ్ధి చేకూరుతుందన్న ప్రధానమంత్రి మాటలకు ఏ రకమైన కౌంటర్ ఇస్తాయనేది ఇవాళ చర్చ సందర్భంగా, అంటే లోక్సభ చర్చ సందర్భంగా తేలుతుంది. మనం ఇవాళ దీంట్లో ఎంతవరకు మాట్లాడుకునే అవకాశం ఉందో ప్రయత్నం చేద్దాం ఒక బ్రేక్ తర్వాత. టేక్ ఏ బ్రేక్. నష్టం ఉండదని